హలో అండి. నమస్తే. ఈరోజు మనం ఆమము అంటే ఏంటో తెలుసుకుందాము. జనరల్‌గా మీకు ఏ సమస్య వచ్చినా అంటే ఈవెన్ మీకు కాళ్ళు నొప్పులొచ్చినా సరే, లేకపోతే హెడేక్ వచ్చినా, డయాబెటిస్ వచ్చినా ఈవెన్ మీరు ఒకవేళ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినప్పుడు జనరల్‌గా ఫస్ట్ క్వెషన్ అడిగేదేంటంటే మీకు డైజెషన్ ఎలా ఉంది అని అడుగుతారు. సో, డైజెషన్ ఎలా ఉంటే దానికి కాళ్ళు నొప్పికి సంబంధం ఏంటి? దానికి డయాబెటిస్‌కి సంబంధం ఏంటి? అంటే అసలు మూలాల మూలమేంటి? ఏ డిసీజ్‌కైనా సరే మూలము ఆమం అన్నమాట. ఆమం మన ఒంట్లో తయారైనప్పుడు, ఆ ఆమం వల్ల రకరకాల జబ్బులనేవి తయారైతాయి. సో, అసలు ఆమం అంటే ఏంటి? మనం జనరల్‌గా చూస్తూ ఉంటాం గదా! టాక్సిన్స్ అని. బాడీలో టాక్సిన్స్ పేరుకుపోయినాయి. బాడీలో విష పదార్థాలు పేరుకుపోయినాయి. ఆ! సో, డీటాక్సిఫికేషన్ చెయ్యాలి. ప్రతి ఎవ్రీడే జ్యూసులు తాగాలి. డీటాక్సిఫై చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి ఆయుర్వేదం అనేది మనకి ప్రాచీన కాలంలో మనకి అప్పట్లోనే మనకి ఆమం గురించి చెప్పారు. సో, ఇదేమి కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. సో, ఆమం ఎలా తయారైతది అనేది గూడా చెప్పారు. మనకి ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి? ఆమం వచ్చినప్పుడు ఏం జ్యూసులు తాగాలి అనేదే ట్రెండ్. కానీ ఆమం ఎలా తయారైతది అనేది గూడా మనకి ఆయుర్వేదంలో చెప్పబడింది. సో, ఆమం ఎలా తయారైతది? దానికుండే సింప్టమ్స్ ఏంటి? ఆమం తయారైనప్పుడు టాక్సిన్స్ పేరుకుపోయినాయని మనకొచ్చే సింప్టమ్స్ అది సైన్స్ ఏమేం సిగ్నల్స్ ఇస్తది? మన బాడీ మనకి ఏమేం చెప్తది? సో, ఇలాంటివన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో చక్కగా చెప్పారనమాట. సో, అది ఇప్పుడు మీకు వివరించడానికి ట్రై చేస్తాను. సో, ఆమం అంటే ఇప్పుడు మనకి మనం సింక్ క్లీన్ చేయాలని మనం చాలా వాష్ చేస్తుంటాము. కానీ క్లీన్ అయ్యింది అనుకుంటాం గానీ, పైపులకి చాలా పాకుడు పట్టి ఇట్లా పైపుల వాల్స్‌కి కొద్దిగా ఆయిలీగా, స్టిక్కీగా సమ్ ఆహ్, బ్యాడ్ ఓడర్‌తోని ఇట్లా ఉంటది గదా! సో, అలానే మన బాడీలో గూడా డైజెషన్ అనేది సరిగ్గా అవ్వక అంటే ఇటు డైజెషను అయ్యింది అని చెప్పడానికి లేదు. అవ్వలేదు అని చెప్పడానికి లేదు. సో, పూర్తిగా పరిపక్వత కానిది, ఒక పాకం స్థితికి కానిది అని అనుకోవచ్చనమాట. సో, అలాంటి పదార్థాన్ని మనం ఆమం అన్నమాట. ఆమం అంటారు. సో, ఇదెలా ఉంటదంట, స్టిక్కీగా, స్లైమీగా ఉంటది. సో, ఆ అంటే వైపుగా, మా అంటే పాయిజన్ అంటే విషం వైపు ప్రయాణిస్తున్న ఒక పదార్థము అనుకోవచ్చు. అంటే ఒక విషంలాగా మారిపోతున్నది ఈ పదార్థం అనుకోవచ్చు. మరి దీన్ని విషం అని ఎందుకన్నారు? సో, ఆమం అంటే అన్‌రైపెండ్, అన్‌కుక్డ్, అన్‌డైజెస్టెడ్ అన్నమాట. సో, అంటే పరిపక్వత కానిది, అజీర్ణం కానిది, సో, అసంపూర్ణంగా జీర్ణం కానిది అన్నమాట. సో, పాకం కానిది ఇట్లా అనుకోవచ్చు. సో, అంటే ఇట్ మీన్స్ ద సబ్‌స్టెన్స్ విచ్ స్టిల్ అన్‌రైప్ అండ్ అండర్‌గో ఫర్దర్ డైజెషన్ అన్నమాట. ఇది ఇంకా డైజెషన్ కావడానికి ఆ స్టేజ్‌లో ఉన్న పదార్థం. సో, ఒక మిక్సీ పడతాము. సో, చట్నీ కావడానికి. కానీ మధ్య మధ్యలో కొన్ని గింజలు అలానే పల్లీలో కొన్ని కొన్ని అలానే ఉంటాయి. సో, అది అయినట్టా కానట్టా అంటే అవ్వనట్టే. సో, అలాంటిదనమాట. అంటే ప్రాపర్‌గా డైజెషన్ కానప్పుడు కనిపించే పదార్థం ఈ ఆమం అన్నమాట. సో, ఈ ఆమం తయారవ్వడానికి ఏమేం రీజన్స్ చెప్పారు మనకి ఆయుర్వేదంలో అంటే ఇవన్నీ అగ్నిమాంద్యం. మనకి ఆ! సరిగ్గా ఆకలి కాకపోయినా కూడా మనం అన్నం తినాలి గదా! అన్నం తింటూ ఉంటారు. ఆకలైనా కాకపోయినా రోజు 3 సార్లు తినాలేమో అనుకొని తింటారు. సో, ఆకలి లేకపోయినా తినడం వల్ల డైజెషన్ జ్యూసెస్ అనేవి సరిగ్గా సెక్రీట్ గావు. సో, సరిగ్గా జీర్ణం కాదు. దానివల్ల ఆమం అనేది తయారవుతుంది.
సో ఒక మిక్సీ పట్టాలి అంటే కొద్దిగా వాటర్ ఉండాలి. లేకపోతే సరిగ్గా అది పేస్ట్ లాగా అవ్వదన్నమాట. సో అది ఒక రీజన్. నెక్స్ట్ విరుద్ధాహారాలు. విరుద్ధాహారాలు అంటే పాలు, చేపలు కలిపి తినకూడదు. సో పాలు, టమాటాలు, పుల్లటి పదార్థాలు, పాలు కలిసి తినకూడదు. ఇంకా తేనె, నెయ్యి కలిపి తినకూడదు. ఇలాంటివి ఉంటాయి కదా విరుద్ధాహారాలు. కొంతమంది ఇడ్లీలు, పాలు కలుపుకొని తింటారు. ఇలాంటివి తినొద్దని మనకి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో ఎందుకు తినొద్దు అంటే ఈ రెండు విరుద్ధం. దీని వల్ల ఆమం అనేది తయారవుతుంది. అంటే ఫస్ట్ ఆట ఇప్పుడు తిన్నప్పుడే ఏమీ చూపించకపోయినా రాను రాను ముందు ముందు రోజుల్లో కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి రీజన్ కంపల్సివ్ ఈటింగ్ అనమాట. సో ఆ తినాలని ఆకలి ఎలా ఉంటదంటే అది ఒక కంపల్సివ్ ఫీలింగ్ లో తింటారనమాట. అది ఆకలి ఉండదు. ఆ స్టమక్ అనేది ఫుల్ గానే ఉంటది. కానీ ఒక పదార్థాన్ని చూడంగానే తినాలనే కోరిక, ఆ కంపల్సివ్ నేచర్ అనేది అది తిన్నదాకా ఆ మనసు అనేది తృప్తి చెందదు. ఇలాంటివన్నీ కూడా ఒక కంపల్సివ్ గా అది తింటేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ఓవర్ గా లోడ్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల కూడా ఆమం అనేది తయారైతుంది. సో ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, పొద్దున తినటం, లేకపోతే ఓ ఆఫీస్ పని మీదో, లేకపోతే ఆ డ్యూటీకి టైం అయిందనో, ఆకలి ఉన్నప్పుడు తినకపోవటం, ఆకలి లేనప్పుడు తినడము, ఇలాంటి ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల ఆమం అనేది తయారవుతుంది. స్ట్రెస్ఫుల్ మనకి కనిపిస్తూనే ఉంటది కదా స్ట్రెస్ అనేది. ఇంకా మన అందరికీ దాదాపుగా అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేదే స్ట్రెస్. ఈవెన్ పిల్లలతో సహా ఈ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. దీని వల్ల కూడా పాపం చిన్న పిల్లలు ఎంత చురుగ్గా యాక్టివ్ గా ఆడుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు ఇలా స్ట్రెస్ నా లేకపోతే ఇంకేమో సరిగ్గా డైజెషన్ లేక సో ఎంత ఇన్యాక్టివ్ గా ఉంటున్నారంటే చాలా బాధగా ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఆ స్లీపింగ్ అవర్స్ కూడా మనకి డైజెషన్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటది. ఓకే, ఓవర్ నైట్ గా ఆ మేల్కోవటం వల్ల వాతం అనేది ఎక్కువగా ఉండటము, సో ఎక్కువగా నిద్రపోవటం వల్ల కూడా కఫం ఎక్కువగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా రీజన్స్ అన్నమాట. సో ఒక యాక్టివ్ గా ఉండాలి. మనం తిన్న తర్వాత ఎమ్మటే సోమరిపోతుల్లాగా పడుకోవడము, లేకపోతే మళ్ళీ బెడ్రూమ్ కి వచ్చి ఆ ఫోన్ పట్టుకొని కూర్చోవటము, ఇలా ప్రొలాంగ్డ్ అవర్స్ దాకా యాక్టివ్ గా లేకపోవటం వల్ల కూడా ఆమం తయారవుతుంది. అదే విధంగా మానసిక సంబంధమైన కారణాలు, ఎక్కువగా దుఃఖించటము, కోపగించుకోవటము, ఇలాంటి రీజన్స్ వల్ల, లేకపోతే అన్హైజీనిక్ ఫుడ్స్, బయట స్ట్రీట్ ఫుడ్స్, అపరిశుభ్రంగా తయారు చేసే ఫుడ్స్, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. సో మనకి ఆమం తయారైంది అని మనకి బాడీ మనకి ఏ ఏ సిగ్నల్స్ ఇస్తాయండి? స్ట్రెంగ్త్ అనేది లాస్ అవ్వటము, సో బాడీ అనేది చాలా హెవీనెస్ గా ఉంటది, గ్యాస్ తయారైనట్టుగా ఉండటము, అరగటం అనేది ఉండదు, ఆకలి ఉండదు, సో తేన్పులు రావటము, సో క్లౌడీ థింకింగ్ అనేది మెయిన్ అన్నమాట. అంటే వాళ్ళకి చాలా చురుగ్గా పనిచేయాల్సిన బ్రెయిన్ సరిగ్గా షార్ప్ గా ఉండరు. సో మెమరీ లాస్ అనేది ఉంటది, లేకపోతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో గట్ కి బ్రెయిన్ కి మధ్యలో ఉండే వేగస్ నర్వ్ అనేది డిస్ఫంక్షన్ వల్ల సరిగ్గా ఆ మనకి ఆకలి అయినప్పుడు, ఆకలి కానప్పుడు అవన్నీ కూడా డిస్టర్బ్ అవుతా ఉంటాయి. సో ఇవండి వార్నింగ్ సైన్స్ అనేవి. సో ఫౌల్ బ్రీతింగ్ వచ్చిన, స్టూల్స్ చాలా దుర్గంధంగా వచ్చిన, మోకాలు నొప్పులు, లేకపోతే బ్రాంకైటిస్, ఇలాంటివన్నీ కూడా
వార్నింగ్ సైన్స్ అన్నమాట. సో ఆమం అనేది చాలా పేరుకుపోయింది. మీరిప్పుడు ఖచ్చితంగా మీరు ఏదన్నా అలర్ట్ గా మీరు తీసుకోవాల్సింది మెడిసిన్స్ తీసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అని చూపించే వార్నింగ్ సైన్స్ అన్ని ఇలా ఉంటాయండి. సో ఆమం తయారైనప్పుడు సిమ్టమ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో వాళ్ళు స్లగ్గిష్ గా ఉంటారు. చాలా ఇన్యాక్టివ్ గా ఉంటారు. సో ఇవన్నీ. సో ఇవన్నీ అండి. ఆమం తయారైనప్పుడు సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. నాలుక కూడా ఇట్లా కోటింగ్ తోనే ఉంటది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్. సో ఇవన్నీ ఆ సిమ్టమ్సే. సో ఆమం తయారయ్యే ఆ సో దోషాలతోని కలుస్తది. దోషాలతో కలిసి అది స్రోతస్సుల ద్వారా వెళ్తూ వెళ్తూ ధాతువుల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తదండి. సో ఆమంతో కలిసిన దోషాలేంటి? ఆ ఒకవేళ సప్తధాతువుల్ని అటాక్ చేయడానికి ట్రావెల్ అయితా ఉంటాయి స్రోతస్సులతో కలిసి. ఓకే, మనకి సప్త ధాతువులు తెలుసు కదా. సో రసధాతువుతో కలిస్తే ఏంటి? సారీ, రసధాతువుతో కలిస్తే నీరసంగా ఉండటము, బలం లేకపోవటము, సరిగ్గా స్కిన్ చాలా డ్రైగా ఉండటం, స్కిన్ ఇష్యూస్ రావటం ఇలాంటివి. సో నెక్స్ట్ రక్తధాతువు వచ్చేసరికి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గటం. వాళ్ళు చాలా తింటా ఉంటామండి కానీ మనకు బ్లడ్ అనేది పెరగదు, ఎందుకో తెలియదు అనుకుంటాం కదా. సో ఇదొక రీజన్ అనుకోవచ్చు. ఈ రీజన్ కూడా మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మాంసధాతువు. ఒకవేళ మాంసధాతువుని డిస్టర్బ్ చేస్తే మస్క్యులోస్కెల్టన్ డిసీజెస్ రావచ్చు. మజిల్ అనేది వీక్నెస్, ఏ బరువు లేపలేకపోవటము ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ మేధో ధాతువు. ఒబిసిటీగా ఉంటారు, వెయిట్ బాగా గెయిన్ అవుతారు. మేధో ధాతువు అంటేనే ఈ ఫ్యాట్ టిష్యూ. సో ఆ ఫ్యాట్ అనేది ఓవర్ గా లోడ్ అయిపోతా ఉంటది. అదొక భయంకరమైన ఒబెసిటీ, ఆ స్ట్రక్చర్ అనేది కూడా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ అస్థి ధాతువు. ఒకవేళ బోన్ టిష్యూని ఆమం అనేది డిస్టర్బ్ చేస్తే ఆ ఆస్టియోపోరోసిస్ లేకపోతే అస్థి ధాతువు అనేది దృష్టి చెందితే మనకి బోన్ రిలేటెడ్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో తర్వాత శుక్ర ధాతువు చెడగొట్టింది అనుకోండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, లేడీస్ లో అయితే ఎండోమెట్రియోసిస్ లేకపోతే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఆమం తయారయ్యేటప్పుడు కూడా ఆమం అనేది మనకి ఒకేసారి మన ఆర్గాన్స్ అన్నిటిని పాడు చేయడమండి. పాపం అది కూడా డైరెక్ట్ గా అటాక్ ఇవ్వదన్నమాట. సో అది వచ్చేటప్పుడు కూడా మనకి సిమ్టమ్స్ చూపిస్తుంది. సో అది అక్కడ మనం మేల్కోపోవటం మన రాంగ్ అని. సో ఆమం తయారైనప్పుడు మనకి స్టార్టింగ్ లో కొద్దిగా ఆ డల్ గా ఉండటమైనా, ఇన్యాక్టివ్ గా ఉండటం, ఆకలి లేకపోవటము, ఏదో నీరసము ఇలాంటివన్నీ స్టార్టింగ్ అనుకుంటే కోన్ కోన్ ఏమైతుంది, అది దోషాల ధాతువుల్ని అటాక్ చేసినప్పుడు కనిపిస్తుంటాయి కదా, అవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అన్నమాట. సో స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనం చిన్న పామును కూడా పెద్ద కర్రతో చంపాలి కదా, అలా ప్రివెంటివ్ గా తీసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ ఆమాన్ని తొలగించే రెమెడీస్ ఏంటియో ఒకసారి చూద్దాము. అంటే ఆమం వచ్చినప్పుడు ఆ జిడ్డు పోవాలంటే, అంటే మనం ఒక పాత్రని తోమాలంటే మనం మామూలుగా ఉందనుకోండి చేత్తో వాష్ చేస్తే సరిపోతుంది. అదే కొద్దిగా జిడ్డు ఉందనుకోండి సోప్ పెట్టో లేకపోతే స్క్రబ్బర్ పెట్టి చేయాల్సి వస్తుంది. మరీ జిడ్డుగా ఉంటే ఇంకా చాలా స్టీల్ పీసో లేకపోతే రాళ్ళో రప్పలో ఇలాంటివన్నీ మనం వాడాల్సి వస్తుంది. సో ఇటుక పెట్టి పెట్టి తోముతారు కదా. సో ఇలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మనం ముందే మన బాడీ ఆ స్టేజ్ దాకా వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఫస్ట్ ఆమం తయారవ్వనప్పుడు అంటే మనకి ఆయుర్వేదంలో దినచర్యలోనే స్టార్టింగ్ ఏం చెప్పారు? ఉషఃపానం అన్నారు, అంటే హాట్ వాటర్ తాగటం.
సో ల్యూక్ వార్మ్ వాటర్ ఒకవేళ అలవాటు ఉంటే 1 లీటర్ తాగొచ్చు. అలవాటు లేకపోతే మెల్లమెల్లగా 600 ఎంఎల్ స్టార్ట్ చేసి అట్లా పెంచుకుంటూ పోవాలి. ఇట్లా ల్యూక్ వార్మ్ వాటర్ తాగడం వల్ల మనకి మనకి క్రితం ఏమన్నా తెలిసి తెలియక చేసిన ఏమన్నా ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే దాని వల్ల తయారైన ఆమము అదంతా తొలగిపోతదనమాట. సో, ల్యూక్ వార్మ్ వాటర్ అనేది ప్రైమరీ ప్రికాషన్. సో, ఆమన్ తయారైనప్పుడు గూడా మళ్ళీ ఫ్రైలని, ఆయిల్ ఫుడ్స్ అని ఇలా తినకుండా చక్కగా ఇడ్లీ ఆవిరికి ఉడికిన ఇడ్లీలు లేకపోతే మెత్తగా ఉడికించుకున్న కిచిడి లాంటివి తినడము. తేలిగ్గా అరిగేవి తినడం చేయాలనమాట. సో, మంచిగా ఎక్సర్‌సైజ్ చేయటము, లేకపోతే వాకింగ్ చేయటము, ప్రాణాయామాలు ఇలాంటివన్నీ గూడా ఆమని తొలగించుకోవచ్చు. నెక్స్ట్ ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ గూడా మనకి బాడీలో ఉండే టాక్సిన్స్‌ని తొలగించుకోవచ్చనమాట. ఎక్కడో దొరికే డ్రాగన్ ఫ్రూట్‌లో ఆ బెర్రీలు, ఈ బెర్రీల బదులు మనకి చక్కగా మన ఊర్లో దొరికేవే మనకి దొరికే వెజిటబుల్స్, మన సీజన్‌కి దొరికే వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఆ నీమ్ జ్యూస్ వేపాకు రసము, అల్లం రసము కొద్దిగా ఒక 10-20 ఎంఎల్ అలా తీసుకోవాలి. డికాక్షన్ అయినా తీసుకోవచ్చనమాట. సో, భూమి ఆమ్లకి అంటే నేల ఉసిరి రసము ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఆమం ఉంది అనుకుంటే కషాయము, త్రిఫల చూర్ణం కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి తాగటము. లేకపోతే త్రికట్టు చూర్ణం అంటే ఆమం తయారవ్వటం వల్ల మనకి అగ్ని అనేది మందగించి మనకి ఆకలనేది చచ్చిపోతది గదా! అలాంటి టైంలో తాగటము. యోగా చేయటము, మెడిటేషన్ చేయటము. సో, మనసు మనసుకి సంబంధించిన టాక్సిన్స్ కొన్ని విషపూరితమైన ఆలోచనలు జేస్తుంటాం. సో, వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు పట్టించుకొని మైండ్ ఖరాబ్ చేసుకుంటాం. సో, వీటిని మనం త్యాగం జేయాలి, ఎలిమినేట్ చేయాలి అంటే యోగా, ధ్యానము లేకపోతే చక్కగా దైవ ధ్యానంలో ఉండటం ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిదండి. సో, ఇది నేను చెప్పాలనుకుంది. సో, నా ఫోను నంబరొచ్చేసి 7997193853 మీకెలాంటి సూచనలు, సలహాలు కావాలంటే ఈ నంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ.